కె వాసు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1974లో ఆడపిల్లల తండ్రి అనే చిత్రం విడుదలైంది. ప్రాణం ఖరీదు 1978లో విడుదలైంది. కోతల రాయుడు అనే చిత్రం 1979లో విడుదలైంది. ఏది పాపం ఏది పుణ్యం 1979లో విడుదలైంది. 1979లో ముద్దు ముచ్చట అనే చిత్రం విడుదలైంది. ఒక చెల్లని రాత్రి అనే చిత్రం 1979లో విడుదలైంది. 1980లో ఆరని మంటలు చిత్రం విడుదలైంది. గోపాలరావు గారి అమ్మాయి 1980లో విడుదలైంది. సరదా రాముడు అనే చిత్రం 1980లో విడుదలైంది. దేవుడు మావయ్య అనే చిత్రం 1981లో విడుదలైంది. తోడు దొంగలు అనే చిత్రం 1981లో విడుదలైంది. బాబులు గాడి దెబ్బ 1981లో విడుదలైంది. గువ్వల జంట అనే చిత్రం 1981లో విడుదలైంది. పక్కింటి అమ్మాయి 1981లో విడుదలైంది. కలహాల కాపురం అనే చిత్రం 1982లో విడుదలైంది. 1984లో అల్లుళ్ళు వస్తున్నారు అనే చిత్రం విడుదలైంది. ఎదురు లేని మొనగాళ్ళు 1984లో విడుదలైంది. కొత్త దంపతులు అనే చిత్రం 1984లో విడుదలైంది. అమెరికా అల్లుడు అనే చిత్రం 1985లో విడుదలైంది. శ్రీ షిర్డి సాయిబాబా మహత్యం 1986లో విడుదలైంది. 1987లో డామిట్ కథ అడ్డం తిరిగింది అనే చిత్రం విడుదలైంది. 1989లో అయ్యప్ప స్వామి మహత్యం చిత్రం విడుదలైంది. 1990లో చిన్నకోడల చిత్రం విడుదలైంది. ఆడపిల్ల అనే చిత్రం 1991లో విడుదలైంది. పిచ్చి పుల్లయ్య అనే చిత్రం 1991లో విడుదలైంది. పల్లెటూరి పెళ్ళాం అనే చిత్రం 1991లో విడుదలైంది. జోకర్ మామ సూపర్ అల్లుడు 1992లో విడుదలైంది. ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం అనే చిత్రం 1993లో విడుదలైంది. రేపటి రౌడీ 1993లో విడుదలైంది. పుట్టినిల్లా మెట్టినిల్లా 1994లో విడుదలైంది. ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి 2004లో విడుదలైంది. 2008లో గజిబిజి చిత్రం విడుదలైంది. 2016లో తింగరోడు అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.